దేవుడు చూస్తాడు, విశ్వాస సహితమైన క్రియలు మనలో దేవుడు జరిగిస్తాడు. నిజానికి అక్కడ చాలా విశ్వాసమును కనపరిచినట్టుగా కనబడ్డాడు ఆహాజు. ఇక్కడే ఉన్న వారిలో కూడా చాలామంది మేమెంతో నీతిమంతులము, ఎంతో విశ్వాసము కలిగిన వారము అన్నట్టుగా కనబడుతూ ఉంటాము. కానీ నిజానికి ఆ విశ్వాస సహిత క్రియలను చూపించలేని పరిస్థితుల్లో చాలామంది ఈరోజు సంఘాల్లో ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఆహాజు కూడా ఆ రీతిగానే ఆయన కేవలము మాట అయితే పలికాడు, కానీ మాటకు తగిన క్రియను తన జీవితంలో చూపించలేకపోయాడు. క్రియ ఎప్పుడు చూపించగలగాలంటే నీ కష్టం వచ్చినప్పుడే నీలో నిజమైన క్రియలు బయటపడతాయి. నువ్వు ఎంతగా దేవుని మీద ఆధారపడి ఉన్నావు అనేది నిజంగా అర్థమవుతుంది మనకి. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలంటే మనకి ఏ శక్తి కావాలి? ఈ వాక్యపు శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి, ఆయన జ్ఞానము కావాలి. మన జ్ఞానము మనలను ముందుకు నడిపించదు. సొంత నిర్ణయాలు, సొంత జ్ఞానమును దేవుణ్ణి మన నుంచి దూరము చేస్తుందేమో కానీ దగ్గర చేయదు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ముందుకు